ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశానా సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటువంటి మార్గము, ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆగస్టు నెలలో ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా, ఉద్యోగ ప్రాప్తి ఈ నెలలో ఏమైనా కలిగేటువంటి అవకాశం కలుగుతుందా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఎవరెవరు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు అనగా పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు. కర్కాటక రాశి వారు ఆగస్టు నెలంతా కూడా ఆర్థికంగా కాస్త పర్వాలేదులే అని అనిపిస్తుంది. ప్రమోషన్ రావడము, లేకపోతే ఇక పూర్వం మీరు ఇచ్చినటువంటి ధనం మళ్ళా రావడము, ఏదైతేనేని కమిషన్ వ్యవస్థలో కానీ ఒకరికి సహాయం చేయడం వల్ల కానీ మీరు ఒక 2% నుంచి 5% వరకు ధనాన్ని ఇంకాస్త అభివృద్ధి చెందించేటువంటి విధంగా, అంటే మీ శాలరీతో సంబంధం లేకుండా ఇంకాస్త డబ్బు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది అని చెప్పడానికి లేదు. మీకు ఉన్నటువంటి తెలివితేటల వల్ల ఈ నెలలో ఆర్థికంగా పర్వాలేదు, మనం అప్పులు తీర్చడానికి ఈ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ఈ నెలలో తీసుకుంటున్నారు కర్కాటక రాశి వారు. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతోంది, చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది, కన్ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. మీరు రాయవలసింది ఒకటైతే చదివేది ఇంకొకటిగా ఉంటుంది. రెండింటికి కూడా దగ్గర పోలిగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యేది, రాయడం వదిలే మర్చిపోతూ ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ నెలలో మీకంటూ జనాల ఆదరణ కొంచెం తగ్గుతుంది. క్యాడర్ మీకు ఇచ్చినటువంటి బాధ్యత స్వీకరించలేక, అది చేయలేక ఒత్తిడి ఎక్కువయ్యి సొంత పార్టీలకు వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలోనే ఎక్కువ సతమతమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులకి మాత్రం కాస్త సంకటకరంగా ఉందని చెప్పుకోవచ్చు, ఇబ్బందిదాయకమే. ఉద్యోగ ప్రాప్తి కూడా చివరి వరకు వచ్చి 2-3 మార్కులు జారి విడుచుకునేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇనుము, అదేవిధంగా వస్త్రము, ఇక తోళ్ల పరిశ్రమకు సంబంధించి అద్భుతంగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి. పరోక్షంగా కూడా వ్యాపారం చేయవచ్చు, ప్రత్యక్షంగా కూడా చేయవచ్చు, చాయిస్ మీదే. ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుంచి కూడా వ్యాపార పరంగా కాస్త అనుకూలమైన వాతావరణాలు కర్కాటక రాశి వారికి ఏర్పడుతున్నాయి. ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఆస్తి అనేటువంటి ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా గోచరించట్లేదు. దాన్ని నమ్ముకుని మాత్రం మీరు అప్పు చేసినట్లయితే మబ్బులు చూసి కొండలో నీళ్లు ఒలగబోసుకున్నట్టే. కాబట్టి వచ్చినప్పుడు మనది అనేటువంటి నానుడిలో ఉండండి, కాస్త ఊరట కలుగుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య కీచులాట్లు కొంచెం తగ్గుతున్నాయి. మీలో మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏర్పడుతోంది. కోర్టు మెట్లు ఎక్కేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. స్థిరాస్తులు అనేటువంటివి ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశం లేదు. చరాస్తులు మాత్రం కొనుగోలు చేస్తారు, వాహనాలు. అయితే కర్కాటక రాశి వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 10వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో మీకు వచ్చేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి చేయండి. రానున్న రోజులు మంచి భవిష్యత్తు అనేటువంటిది ఏర్పడుతోంది. ఇక స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక కాస్త శుభపరిమాణంగా చెప్పవచ్చు. ఆగస్టు 17వ తారీఖు నుంచి ఆగస్టు 22 మధ్యలో కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి ₹10 చూస్తూ ఉంటారు. ఇక వివాహం కొరకు శ్రీకారం చుట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 4వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి. సంబంధాలు చూడడం, ముఖ్యంగా పడమట, తూర్పు, ఉత్తర భాగాలు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా పడమట భాగం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి వివాహానికి సంబంధించి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక సంతాన విషయానికి వస్తే కనుక
ఆగస్టులో సంతానం అనేటువంటి మాట ఈ కర్కాటక రాశి వారికి లేదు. ఆ ఆలోచన పెట్టుకోవద్దు. ప్రసవానికి ఉన్న వారికి మాత్రం పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పర్వాలేదు, ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించింది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు మనం చెప్పిన ప్రతి విషయము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. మీ పరిపూర్తి జాతకాన్ని, ఎప్పుడు మీకు వివాహం అవుతుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, సర్పదోషం కానీ, అదేవిధంగా రాహుకేతు ఇబ్బంది కానీ, పితృదోషం కానీ ఏమన్నా మీ యొక్క జాతకంలో ఉన్నాయా, అసలు మీరు కోరుకునే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు, ఆర్థిక పరంగా అనేకమైన ఇబ్బందులకు లోనవడం, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కేటువంటి మార్గాలు మీరు తెలుసుకోవాలన్నా, మీ పూర్తి జాతక పరిశీలన తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించడం. ఒకవేళ అది లేకపోతే మీ ఫోటోలు మాకు పంపించడం వల్ల, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి క్షుప్తంగా పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా గొంతుకు సంబంధించి కానీ, లేదా మెడ వెనక భాగం భుజాలు లాగడం కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రమాదం జరిగినా కూడా గొంతుకు సంబంధించి ఈ నరాలు పట్టేయడం, మెడ పక్కకి తిరిగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తోంది. ఆగస్టు 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 12వ తారీఖు మధ్యలో ప్రమాదం అనేది పొంచి ఉంటుంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలంతా కూడా కర్కాటక రాశి వారు గ్రామ దేవత నమస్కారం చేయడం, లేదా అమ్మవారి దేవాలయంలో అభిషేకం నిర్వహిస్తున్నప్పుడు కుంకుమ నీళ్ళని ఒక బిందులో కలుపుకుని చక్కగా అమ్మవారికి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా పెట్టుకుని మధ్య భాగంలో చంద్రాన్ని ధరించండి. సర్వము జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది. అయినా సరే మీ యొక్క ప్రత్యేకత అలాగే ఉంటుంది. మీ విషయాన్ని ఆధారం చేసుకుని మీరు మెట్టు ఎక్కాలి అనేటువంటి నానుడి పరంగా ఎవరు ఏమి చెప్పినా సరే మీ ఆలోచనని మీరు ఆచరణలో పెడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఆగస్టు నెలంతా కూడా కర్కాటక రాశి వారు అమ్మవారి ఆరాధన ఒకటి అద్భుతంగా కలిసి వస్తుంది. శుక్రవారం కానీ, లేదా మంగళవారం కానీ, ఆదివారం రోజున కానీ కుంకుమార్చన చేయించండి. చక్కగా మీ యొక్క మనోవాంఛలు తీరుతాయి. జగదాంబిక మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక, రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక, మేము వెళ్తున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి, సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా, ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి. అసలు మా పరిస్థితి, మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి
దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది. అసలు ఈ శత్రుఘోషలు, నరఘోషలు, బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.